ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే మొక్కలు నేను ఒక 3 days నుండి కనకాంబరాలు తెంపలేదు. కనకాంబరాలు తెంపుకుందాము. దాంతోపాటు దగ్గొచ్చింది. దానితో పాటు నీళ్ళు ఇక్కడ బాగా నిండిపోయినట్టు గబ్బ పూసేటప్పటికి ఇదిగోండి మన తోటలో కూడా చెర్రీ టమాటాస్ అయితే వస్తున్నాయి. ఎప్పుడు అనుకుంటాను అందరి తోటలలో చెర్రీ టమాటాస్ వస్తున్నాయి, మన తోటలో ఎప్పుడు వస్తాయా అనుకుంటాను. ఇదిగోండి మన తోటలో కూడా చెర్రీ టమాటాస్ వస్తున్నాయి. ఇదిగోండి ఇవి చెర్రీ టమాటాస్ అంటారా, రాములకాయలు అంటారా ఏంటో తెలీదు. మనం చిన్నగా ఉన్నప్పుడైతే వీటిని రాములకాయలు అనేవాళ్ళు కదా. ఇంతమంది గుర్తుకుందో చెప్పడం మర్చిపోవద్దు. తర్వాత కనకాంబరాలు కూడా తెంపుకుందాము. ఇంకా ఉన్నాయి, ఇంకా మక్కలేవు. ఒక 4 అయితే వచ్చేసాయి. ఓన్లీ కనకాంబరాలు కూర్చొని తెంపేసుకుందాము. చిన్న టమాటాలు. ఇంకొన్ని కనకాంబరాలు తెంపేసుకుందాము. ఏం బ్రౌన్ కలర్ ఉంది? ఓహో అదా, ఓకే తీసుకో. ఇదిగోండి వీటన్నింటిని కూడా మంచిగా తెంపేసుకుందాము. 3 days అవుతుంది అనమాట పువ్వులు తెంపక, అందుకని ఈరోజు మంచిగా తెంపేసుకొని అల్లేసుకుందాము. వీలైతే స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాము. ఆల్రెడీ నేనైతే పని అంతా అయిపోయింది. ఒక గిన్నెల దోమే పని ఒకటి ఉంది. ఈవినింగ్ బర్త్డే పార్టీకి వెళ్ళేది ఉంది. ఏది వెజిటేబుల్? ఇది ఫ్లవర్ ప్లాంట్ కదా, అన్ని ఫ్లవర్సే, నో వెజిటేబుల్స్. కనకాంబరాలు. చెప్పు ఫ్లవర్ పేరేంటి? మ్యాంగో ప్లాంట్. ఫ్రూట్ రాలేదు కదా, ప్లాంట్. ఫ్రూట్ రాలేదు నాన్న, ప్లాంట్ కదా. ఇంక ఫ్రూట్ వస్తే ఫ్రూట్ అని చెప్పాలి, కానీ ఇంక ఫ్రూట్ రాలేదు కదా, ఓన్లీ ప్లాంట్. ఇదిగోండి ఆవాలు చూడండి. ఓహో మమ్మీ చెప్పిందా? నువ్వే చెప్పావేమో, గుడ్ బాయ్ అనుకుంటున్నాను. 2 minutes నాన్న. అవా చెర్రీ టమాటాస్. ఇదిగో చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఆవాలు. ఇదిగోండి మళ్ళీ ఆవపూత. మమ్మీ ఈ యొక్క ఆవపూతను చూస్తే తెలుసా, ఈ యొక్క ఆవాల పూతను చూస్తే తోటనైతే ఎంత ముద్దుగా అనిపిస్తుంది నాకైతే. చిన్నప్పుడు మన ఊర్లో ఉండేటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. పువ్వులు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్. ఇంత చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కానీ మిద్దె తోటకి మంచి అందాన్ని ఇస్తాయి తెలుసా. ఇవైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పువ్వులు తెంపేసుకొని వీలైతే కొంచెం టైం ఉంటే ఒక 1/2 hourలో గబగబా మొక్కలకి ఏదైనా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాము. పాపం ఏం లిక్విడ్ ఫర్టిలైజర్ లేక కూడా మొక్కలు చాలా డల్ అయిపోయినాయి. నీమ్ ఆయిల్ కానీ, లేదంటే పుల్లటి మజ్జిగ కూడా ఉంది. ఇప్పుడే పుల్లటి మజ్జిగ 3 రోజులు అవుతుంది తీసుకొచ్చి పెట్టి, బకెట్లో పెట్టేసి పెడేసరికి అది సగం కిందే పోయింది. అంతే ఒక్కోసారి. ఇంకొన్ని టమాటాలు కూడా మంచిగా వస్తున్నాయి తెలుసా. నిన్న తోటకూర తీసుకుపోయి తోటకూర ఫ్రైడ్ రైస్ చేసా, సూపర్గా ఉంది. నాకేమో సొరకాయ చేసుకున్నాను, నాకు అఖిల్కి. వాళ్ళ నాన్నకేమో తోటకూర రైస్ చేసా. ఇదిగోండి ఇప్పుడు మెల్లిగా వస్తున్నట్టున్నాయి విత్తనాలు. ఇదిగోండి ఇది కాకర విత్తనమా లేదు అంటే చిక్కుడుకాయన బీరకాయనేమో అనుకుంటున్నాను. విత్తనాలు ఏంటో అంత ఈజీగా తొందరగా వస్తలేవు, స్లోగా వస్తున్నాయి గ్రోతింగ్. ఇదిగోండి మస్తు సాల పెట్టాక ఇప్పుడు వస్తుంది ఇక్కడ కాకర మొక్క. ఆల్రెడీ దీనికి కాకరకాయలు స్టార్ట్ అయ్యాయి. ఒక 3 సార్లు తెంపుకున్నాను. తెంపుకున్నప్పుడు 2 లేదా 3. ఇదిగోండి ఇందులో కాకరకాయ.
ఒక కాకరకాయ, ఇంకొక కాకరకాయ, ఇంకోటి ఎన్నో ఉంటుంది. ఇక్కడ ఇంకొక కాకరకాయ, 3-4 కాకరకాయలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక చిట్టి టమాటా, పక్కన పెట్టేద్దాము. ఇంకోండి అన్ని కనకాంబరాలు తెంపేసుకుందాము. 3-4 రోజులు అవుతుంది కదా, ఇక రాలిపోతాయి పువ్వులు. లక్కీ, చిటి, శిరీష పిలుస్తుంది చూడు. లక్కీ, శిరీష పిలుస్తుంది. ఇంకోండి ఇంకా ఉన్నాయి, చూపిస్తాను రండి పువ్వులు. వెళ్ళిపోతున్నాను, బాయ్. ఇంకోండి టమాటా చెట్టు. ఈ యొక్క చెట్టు ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? ఇంత పెద్దగా ఎందుకు చెట్టు? అక్కడ ఎల్లో కలర్ ఆయిల్ టిన్లో ఉంది. మమ్మీ పిలుస్తుంది చూడు. లక్కీ, లక్కీ, మమ్మీ పిలుస్తుంది చూడు. చిట్టి నిన్ను కూడా పిలుస్తుంది మమ్మీ. చూడండి ఎంత బాగున్నాయి పువ్వులు. ఈ యొక్క కనకాంబరాలు చూస్తే ఎంత ముద్దుగా అనిపిస్తాయో తెలుసా. ఇదిగోండి, ఈరోజైతే చాలా ఉన్నాయి కనకాంబరాలు. తెంపినా కొద్దీ ఆశ వస్తుంది, కానీ దేవుడి దండం పుణ్యాన ఈ యొక్క చెట్టుకి పూత వస్తే బాగుండు అనుకుంటున్నాను. అందుకే నిన్న దీంట్లో కిచెన్ వేస్ట్ నింపేసి పెట్టుకున్నాను అనమాట. కిచెన్ వేస్ట్ నింపేసి పైన మట్టి నింపేసి పెట్టేసుకున్నాను. మనకి మొక్కలు మంచిగా పూత మీద ఉన్నప్పుడు శిరీష మొక్కలు మంచిగా పూత మీద ఉన్నప్పుడు వీకి మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. చిట్టి, ఇద్దరు మాట్లాడకండి కాసేపు. కిందికి వెళ్తారా ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే ఉండాలంటే కామ్గా ఉండాలి. మళ్ళీ కిందికి వెళ్ళాలంటే అలా కిందికి వెళ్ళేసి అల్లరి చేయాలి. ఇదిగోండి టమాటాలు కూడా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి. కాయలు మంచి పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఇంకోండి ఇక్కడ ఈ యొక్క డ్రాగన్ మొక్క, దాంట్లో కూడా వచ్చింది ఒక మొక్క. తీద్దామనేసరికి పెద్దగా అయిపోయింది. ఇంకా రూట్స్ లోపల దాకా వెళ్ళిపోయి రాలేదు. ఇప్పుడే నీళ్ళు పోసేసాను మొక్కలకి. ఇదిగోండి ఆవాల చెట్లు అయితే బాగా వచ్చాయి. ఇదిగోండి ఏడ చూసినా ఆవాల మొక్కలే ఉన్నాయి. బీర చెట్టుకి బీరపూత ఇంకా స్టార్ట్ కాలేదు. మీకు ఇంకొక విచిత్రం చూపిస్తాను రండి. నిన్ననే అనుకున్నాను అంజీర్ తెంపుకపోవాలనేసి. దానికి నిన్ననే కొత్తది టిష్యూ పేపర్స్ పెట్టాను. అసలు టిష్యూ పేపర్స్ కంటే కాటన్ క్లాత్ తీసుకొచ్చి పెట్టుకుంటే బెటర్. నాకైతే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు 2 సార్లు కూడా టిష్యూ పేపర్ పెడితే గాలికి పోయింది. గాలికి వెళ్ళిపోవడం వల్ల చూపిస్తాను ఎంత పెద్దగా అయింది అసలు కాయ.
మొన్న అట్లా అయితే అనేసి తెంపకపోయాను. తీరా చూస్తుంది కాయ మంచిగా మక్క లేదనేసి నేను ఇంకొక 2 రోజులు ఉండని ఆగాను. చూపిస్తాను రండి. ఇంకోటి నేనే టిష్యూ పేపర్స్ రోల్ చేసి పెట్టేసాను. ఇక్కడ ఒకటి అది కొంచెం ఓపెన్ అయిపోయినట్టుంది. అంజీర్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. పక్షి మొత్తం తినేస్తుంది. ఇదిగోండి. ఈ యొక్క అంజీర్ మొక్కకి కొంచెం వాటర్ తక్కువైంది అనుకోండి, పక్షులకి పాప మీ మధ్యలో దొరకని ఇవ్వట్లేదు. నేనే మొత్తం అన్నీ క్లోజ్ చేసేసుకుంటున్నాను కదా. ఇదిగోండి మునగ చెట్టు పూత చాలా బాగుంది. ఇంకొక చూపిస్తాను రండి. 100 వరహాల మొక్కలు చూడండి ఎంత 100 వరహాల మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. ఫ్లవర్ కూడా చాలా పెద్దగా చాలా మంచిగా వచ్చాయి తెలుసు అసలు. ఇదిగోండి అలా మంచి పెద్ద రావాలి. మనం వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటే మంచి చూస్తే అందిని చూసినప్పుడు అబ్బా అనిపిస్తుంది. ఇదిగోండి వంకాయలు కూడా పెద్ద పెద్దగా వస్తున్నాయి. అసలు ఎంత బాగున్నాయి. రేపు నేను వంకాయ కర్రీ చేసేసుకుంటాను. ఈరోజు మసాలా వంకాయ చేద్దామా అనుకున్నాను, కానీ ఇంకా డిన్నర్కి బయటికి వెళ్ళేది ఉంది, ఫంక్షన్ ఉంది అనేసి ఇంకొక పూట కోసం చేసినా మామూలు ఏం తినలే అని పప్పుచారు చేసి. ఇదిగోని బెండకాయ చెట్టు ఇప్పుడే స్లోగా కాయలు వస్తున్నాయి. ఇంకోండి ఈ యొక్క పచ్చిమిర్చి మొక్క పూత మస్తు వచ్చింది. ఈ 2 కుండీల మొక్కలకి మొత్తం అంతా ఎండిపోయింది అనేసి క్రూన్ చేశాను. క్రూన్ చేసిన తర్వాత మళ్ళీ పూత మంచిగా వస్తుంది.